ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా స్పష్టం చేయదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలేనా? ఇవాళ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 2014 నుంచి 16 మధ్యలో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలలో ఆల్రెడీ బీసీలు 45.2% సీట్లలో బీసీలే ఉన్నారు. 2019 ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు అన్నింట్లలో కూడా 50% సీట్లను బీసీలు సొంతం చేసుకున్నారు. ఆల్రెడీ మేము అనుభవిస్తున్నది ఇడిచిపెట్టి మేము ఏదైతే నష్టపోయినామో విద్యా ఉద్యోగాలలో ఆ విద్యా ఉద్యోగాల మాటెత్తకుండా మేము ఆల్రెడీ పొందుతున్న దాన్ని మీరు మాకు ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మమ్మల్ని అక్కడ చూపెట్టి విద్యా ఉద్యోగాలలో మీరు మాకు మోసం చేస్తా ఉన్నారు. మాకు కావాల్సిన రిజర్వేషన్ లోకల్ బాడీలో కాదు, చట్టసభల్లో కావాలి. మాకు కావాల్సిన రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్లో మా మహిళా ఆడబిడ్డలకు బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ కావాలి. మిమ్మల్ని అడిగి అడిగి మీ ముందు వేడుకొని నోరు పోయింది తప్ప మీరు ఏ ఒక్కనాడు మాకు మంచి చేయలే. అందుకోసమే ఇవాళ మీ వల్ల కాదని తేలిపోయింది. ఈ రాజకీయ పార్టీల వల్ల కాదు. 33% ఉన్నటువంటి రిజర్వేషన్ను 23% తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీతో బీసీల బాగు జరగదు. అసలు బీసీలకు రిజర్వేషన్ ఇయ్యమని చెప్పి మండల్ యాత్రకు కమండల్ యాత్ర తీసినటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా కాదని తేలిపోయింది. ఇవాళ ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్ కుండా కిందెత్తేసింది, అయిపోయింది. కాబట్టి బీసీ ప్రజలారా ఇదిగో అందులో సినిమా వాళ్ళే ఐపీఎల్ వాళ్ళే ఇదిగో ఇదే మేము ఏడున్నాం సార్. ఇంకా ఈ దేశంలో ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. పైకి తీసుకొస్తామని ఈ రాజ్యాంగం చెప్తా ఉంది. ఈ రాజ్యాంగంలో రాసినటువంటి అంశాలని చెప్తా ఉంది. అధ్యక్ష వాస్తవానికి ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యమని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది 4 నెలల క్రితం నేను మండల్లో మాట్లాడి చెప్పిన వీళ్ళు నయవంచన చేస్తా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు అనేది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.